19న ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులతో భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు ఏఐసిఎఫ్ ఫౌండర్, నేషనల్ ప్రెసిడెంట్ గద్దపాటి విజయరాజు తెలిపారు. మందకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఫౌండర్, నేషనల్ ప్రెసిడెంట్ గద్దపాటి విజయరాజు మాట్లాడుతూ 19న ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మందకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐసిఎఫ్ జిల్లా బాధ్యులు మాతంగి ఆనందమయ్య, నరేష్, యాచారం యాకోబు, జోసెఫ్, నల్గొండ పాస్టర్ అసోసియేషన్ సెక్రటరీ రెవరెండ్ మోసెస్, బిషప్ సమర్పణ్, నార్కట్పల్లి పాస్టర్ అసోసియేషన్ నాయకుడు చింత సుధాకర్, మిర్యాలగూడ పెద్దల అసోసియేషన్ నాయకుడు విద్యాధర్, కాంతారావు, ప్రసాద్, పాల్రాజు, రిటైర్డ్ ఎస్సీ అజయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా స్థాయి పాస్టర్స్ ముఖ్య ప్రతినిధులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దేని కొరకంటే మే 25వ తారీఖున సోమవారం రోజున నల్లగొండలో ఉమ్మడి నల్లగొండ స్థాయి దళిత క్రైస్తవ ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ సమావేశానికి ఎంఆర్పిఎస్ అధినేత పద్మశ్రీ మందాకృష్ణ మాదియ్య గారు ముఖ్య అతిథిగా రాబోతూ ఉన్నారు. ఇవాళ మందాకృష్ణ మాదియ్య గారి సారథ్యంలో దళిత క్రైస్తవ ఉద్యమము ఉధృతంగా ముందుకు సాగబోతూ ఉంది. సో కనుక మందకృష్ణ మాదియ్య గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంగా ఇక్కడ ఒక భారీ స్థాయిలో ఒక సదస్సును మేము ఏర్పాటు చేస్తున్నాము. దీనికి ఉమ్మడి నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాల నుండి పెద్ద స్థాయిలో దళిత క్రైస్తవ ప్రతినిధులు హాజరు కాబోతూ ఉన్నారు. దళిత క్రైస్తవ ఉద్యమానికి మందకృష్ణ మాదిగ తప్ప మరే నాయకుడు కానీ మరే రాజకీయ పార్టీ కానీ ఈనాటి వరకు కూడా ముందుకు వచ్చి మాట్లాడి మద్దతు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సో కనుక దళిత క్రైస్తవులమందరము మందకృష్ణతో కలిసి ముందుకు సాగేదాని కొరకు మేము సిద్ధపడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. 25 నాడు దళిత క్రైస్తవులపై జరుగుతున్నటువంటి వివక్ష గురించై క్రైస్తవులు అందరూ కూడా అన్ని డినామినేషన్లు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో చేరి రావాలని ఈ యొక్క సభామూలకంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రోజు మే 25న క్రైస్తవులందరూ కూడా ఒక దండులాగా తరలి వచ్చి ప్రభుత్వాలకు ఒక కనువిప్పు కలగజేసి దళితుల వైపు చేస్తున్నటువంటి మోసాన్ని, కుట్రని భగ్నం చేసి ఈ యొక్క ఉన్నటువంటి ఆర్టికల్ని చేసినటువంటి సవరణ చేసి మళ్ళీ దళితులకు విజయం ఇవ్వాలని ఈ యొక్క సభామూలకంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అందరం కూడా ఐక్యతగా దళితుల మీద జరుగుతున్న ఈ విషయాల్లో పోరాడి రాబో దినాల్లో ఢిల్లీ వరకు కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకొని వెళ్ళి మన యొక్క ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున దాన్ని మనం సాధించుకొని మరి క్రైస్తవులందరికీ దళితులకి న్యాయం జరిగేటట్టు చేద్దాము. ఆ సమావేశం కొరకు మరి దీని కొరకు 25వ తేదీ మే మాసంలో ఈ జిల్లా లెవెల్లో అందరం కూడా ఒక ఐక్యతగా ఒక వేదిక మీద కూడుకొని మరి ఈ ఉద్యమాన్ని ముందుకు సాగించాలని మనం చేస్తున్నాం.